సంవత్సరానికి ముందుగా జరుగుతున్న ఆరాధన, మరలా నూతన సంవత్సరంలో జరిగే ఆరాధన దీవించండి. ప్రభు బలను దీవించండి. మిగిలి ఉన్న సువార్తలు 31 రాత్రి వీడుకోలు ప్రార్థన, స్వాగత ప్రార్థన, 1వ తారీఖున జరిగే ఫంక్షన్ అన్నీ కూడా ఘనంగా, అద్భుతంగా, ఆశ్చర్యకరంగా జరిగించండి. సమస్తము మీ ఆత్మతో నెరవేర్చండి, మీ ఆత్మతో నడిపించండి. యేసుక్రీస్తు అత్యంత శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. భజింతుము నిన్ను జగదీశా, మా యేసా రక్షణకర్త. భజింతుము నిన్ను జగదీశా, యేసా మా రక్షణకర్త. యేసా మా రక్షణకర్త. శరణు శరణు మా దేవ యెహోవా, శరణు శరణు మా దేవ యెహోవా. మహిమాన్విత చిర జీవనిధి, మహిమాన్విత చిర జీవనిధి. భజింతుము నిన్ను జగదీశా, యేసా మా రక్షణకర్త. శరణు శరణు మా దేవ యెహోవా, శరణు శరణు మా దేవ యెహోవా. మహిమాన్విత చిర జీవనిధి, మహిమాన్విత చిర జీవనిధి. భజింతుము నిన్ను జగదీశా, యేసా మా రక్షణకర్త. విమల శరాపులు దూతగణంబులు, విమల శరాపులు దూతగణంబులు. చూడగలేని తేజోనిధివే, చూడగలేని తేజోనిధివే. మాయసములకై శిలువ మ్రానుపై దీనుడవై మరణించితివా. మాయసములకై శిలువ మ్రానుపై దీనుడవై మరణించితివా. శరణు శరణు మా దేవ యెహోవా, శరణు శరణు మా దేవ యెహోవా. మహిమాన్విత చిర జీవనిధి, మహిమాన్విత చిర జీవనిధి. భజింతుము నిన్ను జగదీశా, యేసా మా రక్షణకర్త. ప్రప్రథముడ మరి కడపటివాడా, ప్రప్రథముడ మరి కడపటివాడా. మృతుడై బ్రతికిన నిరత నివాసి, మృతుడై బ్రతికిన నిరత నివాసి. నీ కీర్తనే మా జీవాధారం, నీ కీర్తనే మా జీవాధారం. చేకొనవే మా స్తుతి గీతం, చేకొనవే మా స్తుతి గీతం. శరణు శరణు మా దేవ యెహోవా, శరణు శరణు మా దేవ యెహోవా. మహిమాన్విత చిర జీవనిధి, మహిమాన్విత చిర జీవ
జీవనిధి భజింతును నిన్ను జగదీశ శ్రీ యేసవా రక్షణకర్త ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా సర్వలోకనాథుడ సర్వశక్తిమంతుడ సర్వలోకనాథుడ సర్వశక్తిమంతుడ సమస్తము నీకు సాధ్యమే దేవా సమస్తము నీకు సాధ్యమే దేవా సర్వాధికారి సర్వలోకనాథుడ సర్వాధికారి సర్వలోకనాథుడ ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా యేసు క్రీస్తుకు ఆరాధనా యేసు క్రీస్తుకు ఆరాధనా నన్ను గన్న తండ్రికి ఆరాధనా నన్ను కన్న తండ్రికి ఆరాధనా నన్ను కొన్న వానికి ఆరాధనా నన్ను కొన్న వారికి ఆరాధనా నాతో ఉన్న వానికి ఆరాధనా నాతో ఉన్న వారికి ఆరాధనా నాలో ఉన్న వానికి ఆరాధనా నాలో ఉన్న వారికి ఆరాధనా నాతో ఉన్న వానికి ఆరాధనా నాతో ఉన్న వారికి ఆరాధనా నాలో ఉన్న వానికి ఆరాధనా నాతో ఉన్న వానికి ఆరాధనా నాలో ఉన్న వానికి ఆరాధనా నాతో ఉన్న వానికి ఆరాధనా నాతో ఉన్న వానికి ఆరాధనా నాలో 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 ఉన్న వానికి ఆరాధన తప్పకడుగా నాలో ఉన్న వానికి ఆరాధన నాతో ఉన్న వానికి ఆరాధన నాలో ఉన్న వానికి ఆరాధన నాతో ఉన్న వానికి ఆరాధన నాలో ఉన్న వానికి ఆరాధన నాతో ఉన్న వానికి ఆరాధన నాతో ఉన్న వానికి ఆరాధన. కొత్త సంవత్సరంలో ప్రవేశించే ముందు మీ హృదయం ఏ బాధ ఉందో ఏ సమస్య ఉందో దేవుడితో మాట్లాడండి. ఏమైనా చేయగలిగిన దేవునికి ప్రార్థన చేయండి.
ప్రతి సమస్య దేవునితో మాట్లాడండి. ఉద్యోగమే కానీ, వివాహమే కానీ, అనారోగ్యమే కానీ, ఆర్థిక ఇబ్బందులే కానీ, ఏదైనా నెరవేర్చగలిగిన దేవునితో విన్నవించుకోండి. ఆమేన్. కూర్చుందాం. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినవలసిందిగా కోరుతున్నాను. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం నుంచి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనము, 232 పేజీ, కొత్త నిబంధన. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. అంతసేపు చూస్తున్నాండి, చదవండి. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రము ధరించుకుని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చినని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రమును ఉదుక్కుని వాటిని తెలుపు చేసుకుని, అందువలన వారు దేవుని సింహాసనం మీదట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును. వారికి మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలంలో బొగ్గనొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నులుండి ప్రతి భాష బిందువును తుడిచివేయును. ప్రతి మాట కూడా హృదయంతో, చెవులతో, ఆత్మతో వినండి. చాలా ధ్యానం చేసి మీ దగ్గరికి మాటలు నేను పట్టుకొస్తాను కనుక మీరు శ్రద్ధగా వినండి. క్రైస్తవులు అంటే క్రీస్తు అనుచరుడు, యేసుక్రీస్తుని నమ్ముకొని రక్షణ పొందినవారు. ఇంకా రక్షణ పొందినవారు ఉంటే 1వ తారీఖు ఎవరైనా పొందాలంటే పొందండి. ఈ క్రైస్తవులు అంటే క్రీస్తు అనుచరుడు. బైబిల్ ప్రకారం క్రీస్తు అనుచరుడికి మొట్టమొదటి మాట చెప్తున్నాను, క్రీస్తు అనుచరులకు ఈ లోకము యోగ్యమైనది కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీకు అందరికీ అర్థమవుతుందా? మీలో ఎవరైనా ఈ లోకంతో కలిసి దేవుడితో ఉందా అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లోని పరలోకం వెళ్ళరు. మళ్ళీ చెప్తాను, క్రీస్తు అనుచరులకు ఈ లోకము యోగ్యమైనది కాదు. చెప్పండి, ఎందుకు కాదు? ఇక్కడ అబద్ధం ఆడకపోతే ఒక రోజు వెళ్ళదు, అబద్ధం ఆడితే పరలోకం ఉండదు. ఇక్కడ మోసం చేయకుండా జీవించలేకపోతున్నారు, మోసం చేస్తే పరలోకం ఉండదు. తాగలేకుండా ఉండలేకపోతున్నారు, తాగితే పరలోకం ఉండదు. ఒక స్త్రీని, ఒక పురుషుణ్ణి మోహపు చూపుతో చూస్తే పరలోకం ఉండదు, చూడకుండా ఉండలేకపోతున్నారు. వింటున్నారా? ఇక్కడ వ్యభిచారం చేస్తే పరలోకం ఉండదు, కానీ వ్యభిచారం చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది.
ఎవరితోటైనా ఇష్టం వచ్చినట్టు తిరిగేయమని చెప్పింది. వింటున్నారా? ఇక్కడ చేసే పనులు ఇష్టపడేవారు అక్కడికి రారు. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పాలి. ఇక్కడ మీకు ఇష్టమైనట్టు జీవిస్తే అక్కడికి రారు. ప్రతి మాట శ్రద్ధగా వినండి. మరి ఇక్కడ ఎలాగ జీవించాలి? ఇక్కడ ఎలాగ జీవించాలో చెప్పటానికి యేసుక్రీస్తు, పౌలు, పేతురు, యోహాను వచ్చారు. దేవుని స్తోత్రం. చెప్పండి, యేసుక్రీస్తు ఇక్కడ జీవించాడా? నోరు తెరవాలి. జీవించాడా? ఎలా జీవించారు? అలాగ జీవించాలి నువ్వు. యేసుక్రీస్తు ఎలా జీవించాడో, పేతురు ఎలా జీవించాడో, పౌలు ఎలా జీవించాడో, దానియేలు ఎలా జీవించాడో, ఎస్తేరు ఎలా జీవించిందో, రూత్ ఎలా జీవించిందో, మరి ఎలా జీవించిందో అలాగ జీవించాలి నువ్వు. ఒకవేళ నువ్వు అలాగ జీవించలేకపోతే మందిరానికి వచ్చి ప్రార్థన చేసి కేకులు తిని హల్లెలూయా అన్న మిమ్మల్ని నేను ఎరగను అంటాడు. దేవుని స్తోత్రం. మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాను. మీ ఇష్టం వచ్చినట్టు, నా ఇష్టం వచ్చినట్టు జీవించిన కాలం చాలు. అది అయిపోయింది. అది కుదరదు. ముఖ్యంగా నేను కానీ మీరు కానీ డబ్బు మీద వ్యామోహం ఉంటే కూడా పరలోకం వెళ్ళరు. డబ్బు మీద వ్యామోహంతో పాపం జరుగుతూ ఉంది. డబ్బే అన్నిటికీ ప్రధానమైపోయి డబ్బు గురించి అబద్ధాలు, మోసాలు, వ్యభిచారాలు, తాగుళ్ళు, అన్నీ జోదాలు అన్నీ డబ్బు గురించే. పిల్లలు అల్లరి చేయను. ఒకటి ఎక్కడున్న వాళ్ళు అక్కడ కూర్చోవాలి, అటు ఇటు కదిలితే ఊరుకోండి. ఈ వ్యభిచారాలు, మోసాలు, అప్పులు, ఒకళ్ళనొకళ్ళు వంచుకోవటాలు అన్నీ డబ్బు గురించే. పాస్టర్లు వేదిక మీద నుంచి దొంగ మాటలు చెప్పేది డబ్బు గురించే. వాక్యంలో ఉన్నది చెప్పకపోవటం కూడా డబ్బు గురించే. వాక్యంలో ఉన్నది కరెక్ట్గా చెప్తే ఇక్కడికి వచ్చేవారు తక్కువ మంది. ఒక అతను ఉన్నాడు, పేరు చెప్పక్కర్లేదు, లక్షల్లో వెళ్తారు. ఎప్పుడు వాక్యం చెప్పడు అతను, ఎప్పుడు కల్పనా కథలే. ఆ రాత్రి ఏమైంది, మొన్నేమైంది, నిన్నేమైందని కథలు చెప్పుకుంటూ కూర్చుంటాడు. ఆ కథలు వినటానికి వెళ్తారు. వింటున్నారా? కథలు కాదు, దేవుని వాక్యము రియల్ జరిగింది. కాబట్టి నేను చెప్తున్నాను, ఈ లోకాన్ని ప్రేమించేవారు దేవునికి విరోధులు. దేవుని స్తోత్రం. నాకు డబ్బే కావాలి, నాకు సుఖమే కావాలి, నాకు తాగుడే కావాలి, నాకు ఆ లోకమే కావాలి అన్నవారికి పరలోకం కుదరదు. నేను చెప్పే మాట కాదు, ప్రభు చెప్పే మాట. ఒకవేళ నీకు పరలోకం కావాలంటే ఈ లోకంలో సమస్తాన్ని విడిచిపెట్టాలి. అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు, డబ్బును ప్రేమించకూడదు, వ్యభిచారాలు చేయకూడదు, వ్యభిచారాలు చేసేవాడితో కాపురం చేయకూడదు, తాగుబోతుడితో కాపురం చేయకూడదు, మోసం చేసేవాడితో కాపురం చేయకూడదు. పెళ్ళమైనా సరే, మొగుడైనా సరే, కొడుకైనా సరే, కూతురైనా సరే గెట్ అవుట్ అని చెప్పాలి. దేవుని స్తోత్రం. వింటున్నారా? బైబిల్ ప్రకారం బైబిల్ చెప్తుంది, అటువంటి దుర్మార్గులను వెలివేయవలెను. కాబట్టి ఇదంత సులువైనటువంటి మార్గం కాదు, నటించే వారికి మార్గం కాదు. ఎక్కడ వేసే తాళం అక్కడ వేసుకుంటా బతికే వాళ్ళకి పరలోకం దొరుకుతుంది. అలాగేనమ్మా నువ్వు చెప్పినట్టే, అలాగేనమ్మా నువ్వు చెప్పినట్టే, అలాగేనమ్మా నువ్వు చెప్పినట్టే అనేవారు నా దేవుడి రాజ్యానికి రారు. ఆయన చెప్పినట్టే చేయాలి. అర్థమవుతుందా? విజయవాడలో ఒక పాస్టర్ గారు బెంగళూరు నుంచి వచ్చారు వాక్యం బోధించడానికి. ఆయన వాక్యం బోధింతుంటే కింద నుంచి అంటున్నారంట, మా పాస్టర్ గారు అలా చెప్పలేదండి, మా పాస్టర్ గారు అలా చెప్పలేదండి అంటున్నారు. వెనకాల పాస్టర్ గారు నోరు కొట్టేసుకుంటున్నాడంట, మాట్లాడకండి అని. మాట్లాడకండి వెనకాల నుంచి. ఈ పాస్టర్ గారు వెనక్కి చూశాడంట, ఈయన సైకిల్ చేస్తాం
చూసి చెప్పాడంట, ఈరోజు నేను డిక్లేర్ చేస్తున్నాను మీకు, మీ సంఘంలో ఒక్కడు కానీ ఈ పాస్టర్ కానీ ఎవ్వడు పరలోకానికి రావడం దిగేసి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. నేను అలాంటి వాడిని. రకరకాలుగా వేషాలు వేస్తూ సంఘానికి వస్తే ఊరుకోను మిమ్మల్ని. ఏం చేస్తారండి అంటారా? పౌలు ఏం చేశాడో అదే చేస్తాడు. పౌలు ఏం చేశాడు తెలుసానే? సాతానికి అప్పగించాడు. దేవుని స్తోత్రం. జాగ్రత్త. మన ఇష్టం వచ్చినట్టు జీవించడానికి గతించిన కాలమే చాలు. ఆనాటి కాలం గతించిన కాలమే చాలు. నేను జీవించినట్టు మీరు ఎవరు జీవించి ఉండరు. అన్ని జీవితాలు చూసి ఇక్కడికి వచ్చాను నేను. దానివల్ల కలిగిన ఫలితం ఏంటో తెలుసా? ఘోర నరకం. అలాంటి నరకం నుంచి నా ప్రభు శిలో ద్వారా నన్ను విడిపించాడు. హల్లెలూయా. కాబట్టి మీరు అలాంటి పనులు మళ్ళీ చేయాలంటే వెళ్ళిపోవటమే కానీ దేవుడితో సహవాసం కుదరదు. దేవుడు చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడని గనక మీరు చెప్పలే, పరిశుద్ధులై ఉండాలి. ఐఎమ్ హోలీ గాడ్, ఉన్నత స్థలములలో నివసించువాడను, దహించు అగ్ని అయి ఉన్నాను. వింటున్నారా? కాబట్టి ఈరోజు వాక్యంలో 7వ అధ్యాయం 13వ వచనం చూస్తే, తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వీరెవరు? తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు? చెప్పాలి. తెల్లని వస్త్రములు చెప్పండి. తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరు ఎవరు? తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరు జయించినవారు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఎవరాళ్ళు? జయించిన వారు. ఎవరిని తీసుకెళ్తానన్నాడు యేసు ప్రభు? జయించిన వారు. దేన్ని జయించారు? లోకాన్ని, పాపాన్ని, వేషాన్ని, మోసాన్ని, ధనాన్ని. ఎలీషా దగ్గరికి ఒక రథం నిండా బంగారం వెండి అని పట్టుకొచ్చి అక్కడ పెట్టాడు. ఇప్పుడైతే ఇంచుమించు 4-5 వేల కోట్లు ఉంటుందేమో దాని విలువ. 4-5 వేల కోట్లు ఉంటుందేమో దాని విలువ. ఎలీషా అన్నాడు, ఆ రథం అక్కడి నుంచి తీసేయన్నాడు. అది కాదు, ఒక పూస కూడా దాంట్లో నాకు అవసరం లేదన్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఏం చేశాడు తెలుసు ఎలీషా? భయంకరమైన కుష్టు రోగం నుంచి అతన్ని విడుదల చేశాడు. ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెడతాడు ఆ రోగానికి, ఒక్క రూపాయి తీసుకోకుండా స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఎలీషాని అడిగాడు, మరి మాకు ఇంత కార్యం చేశారు, మీరేమి తీసుకొని అంటున్నారంటే ఎలీషా అన్నాడు, వెర్రివాడా ఆ కార్యం చేసింది యేసుక్రీస్తు అన్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. యేసుక్రీస్తు ఆ కార్యం చేసింది, నేను కాదు. ఈరోజు బలిపీఠం మీద నిలబడి మాట్లాడేది నేను కాదు. అటు ఇటు ఎంత చూస్తున్నాను, ఆ పక్క ఎంత చూస్తున్నాను అడుగుతున్నాను. కుమారు పక్కన ఉన్నావిడ పోతావేంటి? గుండెలో ఎదిరిపోయేలా చెప్తుంటే డాక్టర్ గారు ఏమన్నారు తెలుసు, నన్ను స్లోగా మాట్లాడను అని చెప్పాను. పోతే బలిపీఠం మీద ప్రాణం పోతే పరలోకం వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం. నీకు ఏడాకోళంగా ఉందా మందిరం అంటే? అటు ఇటు చూసినా అటు ఇటు తిరిగినా ఊరుకోని ఎవరిని కూడా. కాబట్టి తెల్లని వస్త్రములు ధరించుకున్న వారెవరు? జయించిన వారు. హల్లెలూయా. పెట్టుకెళ్ళి నీ బంగారం అని వెళ్ళిపోతున్నాడు. పౌలు ముందు ఒక నిధి పట్టుకొచ్చాడు. అయ్యా పౌలు మర్యాదగా, అయ్యా మా గుర్తు పట్టుకెళ్ళిపోండి. నేను స్తోత్రం. తెలుసా మీకు,
ఆ రోజులు ఎక్కడ, ఈ రోజులు ఎక్కడ? ఏం తెచ్చామని జేబులొంక సంచులొంక చూసేవాళ్ళు ఎక్కడ? ఏమీ లేకపోయినా యేసు చాలని చూసేవాళ్ళు ఎక్కడ? దేవుని స్తోత్రం, హల్లెలూయా కదండి. అందుకే సేవా కేంద్రంలో నేను స్వేచ్ఛార్పణలు, ప్రేమార్పణలు అని పేరు పెట్టాను. ఇవాళ ఒక లేనావిడి, ఏమీ లేనావిడి నేను మందిరానికి వచ్చే ముందు వచ్చింది, పెద్ద ఆవిడ, ముసలావిడ, ఏమీ లేదావిడికి. ఒక 4 కాగితాలు తీసింది, ఇది దశంభాగం అండి అంది. ఒక 2 కాగితాలు తీసింది, ఇది 1వ తారీఖు ఫంక్షన్ కండ. ఒక 10 కాగితాలు తెచ్చింది, ఇది వెనకాల నిర్మాణానికి అంది. ఏమీ లేనావిడ. దేవుని స్తోత్రం చెప్తున్నా, హల్లెలూయా. 3 లబ్బర్లు వేసి 3 పట్టుకొచ్చింది. ఆవిడిచ్చింది ఏంటో తెలుసా? స్వేచ్ఛతో, ప్రేమతో ఇచ్చింది. 2 రూపాయలు విధవరాలు కానుకేస్తే దేవుడు ఏమన్నాడు? ఆమె జీవితాన్ని సమర్పణ చేసింది అన్నాడు. హల్లెలూయా. మీరు ఏ పని చేసినా ప్రేమతో చేయాలి, లెక్కలేసుకుని కాదు, లెక్కలేసుకుని కాదు. ఒక ఆవిడ నాకు తెచ్చి 5,000 అండి వెనకాల స్థలానికని ఇచ్చింది. చానాళ్ళకంతటా 4,700 ఉన్నాయి, 300 తక్కువ ఉన్నాయి. నేను ఆవిడకి ఇప్పటికీ చెప్పలేదు 300 తగ్గినాయి అని. ఒకవేళ ఆవిడ పాస్టర్ గారు తప్పు చెప్తున్నారు అనుకోవచ్చు. అర్థమవుతుంది మీకు? వింటున్నారా? మీ కానుకలు, మీ దశంభాగాల మీద ఆధారపడి కాదు సంఘం నడుస్తుంటా, యేసు ప్రభు మీద ఆధారపడి. హల్లెలూయా. యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? నువ్వు కానుక ఎందుకు ఇస్తావో తెలుసా? నేను నిన్ను ఆశీర్వదించేదను, నువ్వు నాకు కానుక ఇచ్చేదమన్నాడు బైబిల్లో. హల్లెలూయా. ఆశీర్వాదం లేకుండా కానుక ఎక్కడి నుంచి వస్తుంది? ఆశీర్వాదం ఉంటే కానుక మానేసి వాళ్ళకి ఆశీర్వాదం ఎలా వస్తుంది? నెవర్. చెత్త స్వేచ్ఛార్పణ, ప్రేమార్పణ. యేసు ప్రభు మనకు ఏం చేసినా డబ్బుల గురించి చేయలేదు, ప్రేమతో చేశాడు. హల్లెలూయా. ప్రేమతో చేశాడు. నేను మీకు వాక్యాన్ని ప్రేమతో బోధించాలి, మీరు నాకు ఏదైనా చేస్తే ప్రేమతో చేయాలి. చేయాల్సింది నాకు కాదు, దేవుని సంఘానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వింటున్నారా? కాబట్టి ఈ తెల్లని వస్త్రములు ధరించుకున్నవారు జయించిన వారు. ఇప్పుడు మీరు ఏమై ఉంటే పరలోకానికి వెళ్తారు? మీకు అందరికీ ఒక సత్యం తెలుసు కదా, తెలుసా? ఇప్పుడు ఉన్నాం కొంతకాలానికే. ఇంజనీర్ గారు ఉంటామా? ఉండము. దేవుని స్తోత్రం. మీలో ఉండిపోతాను అన్నవాళ్ళు చేయొద్దండి. వెళ్ళిపోతాం కదా. ఎక్కడికి వెళ్ళాలి? దేవుని రాజ్యానికి వెళ్ళాలి. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువుని నమ్ముకున్నాం మనం. రాత్రి విజయ అత్తగారు, విజయాళ్ళ అమ్మగారి దగ్గర నా దగ్గర అంటుంది, మీ వాక్యం అంటే నాకు చాలా ఇష్టం అండి, మీ ప్రార్థన అంటే నాకు చాలా ఇష్టం అండి. ఈవిడంటది, చాలా ఇష్టం అంటే సరిపోదు, రక్షణ పొందప్ప అంటది ఈవిడి. ముందు ఇష్టపడినామంటే రక్షణ ఆవిడే పొందుతుంది. దేవుని స్తోత్రం. ఇష్టం కలిగితేనే కదా, అంతేనా? ఇష్టం కలిగాక కార్యం జరుగుతుంది కదండి. ముందు ఇష్టం కలిగితే తర్వాత కొన్నాళ్ళకే రక్షణ బండన ఆవిడే వస్తుంది. దేవుని స్తోత్రం. వింటున్నారా? కాబట్టి తెల్లని వస్త్రములు ధరించుకున్న వారు ఎక్కడి నుంచి వచ్చారు? అయ్యా నీకే తెలియననగా, జాగ్రత్తగా వినండి, వీరు మహాశ్రమల నుండి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళ జీవితం అంతా ఎలా సాగింది? శ్రమలు, దుఃఖం, శోధనలు, భయంకరమైన సమస్యలు. ఒక చోటుకి వెళ్ళి పౌలు సువార్త చెప్తుంటే ఈడ్చి 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 కొట్టి, రాళ్లతో కొట్టి, ఆ గుంతాళ్ళు లాంటి ఆ కాలువ దగ్గర ఈడ్చి పడేసి వెళ్ళిపోయారు పౌలుని. చచ్చిపోయాడు పౌలు. పౌలు చనిపోయాడు, పరలోకం వెళ్ళిపోయాడు. 3 రోజులు పరలోకంలో ఉన్నాడు.
దేవుడు పరలోకం అంతా పౌలుకి చూపించి తిరిగి వెళ్ళి పౌలా నీ పని ఉంది అక్కడంటే మళ్ళీ ఆత్మను దేవుడు ప్రవేశపెట్టాక పౌలు తిరిగి లేచాడు. మళ్ళీ దేవుని స్తోత్రం. పౌలు తిరిగి లేచాక మళ్ళీ కొంతకాలం చేశాక పౌలుని తల నరికేశారు. మనమేమో ఏసీ రూములు, ఫ్యానులు, సెలబ్రిటీలు, సూట్లు, బూట్లు, కేక్ మొక్కలు, పిచ్చి గంతులు, పిచ్చి పాటలు, పనికిమాలిన పాటలు, పిచ్చ పిచ్చ గంతులు, పిచ్చ పిచ్చ డ్రెస్సులు, వేషాలు, వేళాకోళాలు, నాటకాలు, ఇది వీళ్ళు వేస్తున్న పనులు. వాళ్ళేమో అంత శ్రమ పడ్డారు. కాబట్టి మనం అంత శ్రమ పడక్కర్లేదు. కానీ ఒక యథార్థమైన జీవితంలో కన్నా రా నువ్వు. దేవుని స్తోత్రం. ఎన్నాళ్ళ డూప్లికేట్ లైఫ్, ఎన్నాళ్ళ డూప్లికేట్ జీవితం ఎన్నాళ్ళు, ఆ కృత్రిమమైన జీవితం ఎన్నాళ్ళు. ఆ కృత్రిమమైన జీవితాన్ని వదిలిపెట్టు, న్యాచురల్ లైఫ్లోకి రా. ఒకసారి ఆ చెట్లు చూడు, పువ్వులు చూడు, కొబ్బరి చెట్టు వంక చూడు, కొబ్బరికాయలు చూడు, జామ చెట్టు వంక చూడు, జామకాయలు చూడు, పచ్చగడ్డిని చూడు, ధాన్యాన్ని చూడు, ప్రకృతిని చూడు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళి బెంగళూరు లాంటి కొన్ని గార్డెన్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి ప్రకృతిని గార్డెన్స్ని చూడు. ఒక్క చెట్టు దగ్గర, ఒక్క మొక్క దగ్గర వేషం ఉండదు, న్యాచురల్గా ఉంటాయి. దేవుని స్తోత్రం. వేషాలన్నీ ఎడ దగ్గరే. ఎన్ని యాసాలో వింటున్నారా? ఎంత ఆహ్లాదంగా ఉంటుంది, ఎంత ఆహ్లాదంగా ఉంటుంది. వర్షం వచ్చేటప్పుడట మట్టి వాసన వస్తుందట. ఆ మట్టి వాసన ఎంత బాగుంటుందో అని అంటాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూసారా? ఎక్కడా వేషాలు లేవు. వేషాలు ఎవరి దగ్గర ఉన్నాయి? మనుషుల దగ్గర. ఎన్ని వేషాలు? రకరకాల వేషాలు. భక్తి వేషము, భక్తిగా ఉన్నట్టు నటన, ప్రార్థన నటన, పాటలు నటన, జీవితం నటన, వాక్యం నటన, అన్ని నటనే. ఆల్ యాక్టింగ్ కదా. వీళ్ళు కాదంట ఇక్కడికి వచ్చిన వాళ్ళు, వీళ్ళు రారంట దేవుడి దగ్గరికి. ఎవరేళ్ళు చెప్పండి, మళ్ళీ చెప్పండి. మహాశ్రమల నుంచి. చెప్పండి, ఎంత శ్రమలో, ఎన్ని బాధలో, ఎన్ని నిందలో, ఎన్ని అవమానాలు, ఎన్ని పిడుగుద్దులో, ఎన్ని సంఖ్యల్లో. ఎందుకండి? వాళ్ళు ఏమైనా తప్పు చేశారా? తప్పు చేశారా? దేవుడు కోసం శ్రమలు అనుభవించారు. హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట చెప్తాను చూడండి. శ్రమలు అనుభవించారు అన్నాడు యోసేపు గారు. చెప్పండి, శ్రమలు అన్నాళ్ళు అనుభవించారు? 60, 50, 30 అంతేనా? ఒక ఆయన 90 ఏళ్ళు బతికితే 60 ఏళ్ళు శ్రమలు అనుభవించాడు అనుకో. ఒక ఆయన 70 ఏళ్ళు బతికితే 40 ఏళ్ళు శ్రమలు అనుభవించారు అనుకో. అయిపోయింది కదా. ఓకే, సుఖపడేవాడు గురించి చూద్దాం. సుఖపడేవాడు ఎన్నాళ్ళు సుఖపడతాడు ఇంజనీర్ గారు? 30, 40, 50 అంతే కదా. మొత్తం మీద ఆడి జీవితం క్లోజు, ఏడు జీవితం క్లోజ్. కాబట్టి సుఖపడి ఇష్టం వచ్చినట్టు జీవించే కంటే శ్రమపడి కొద్ది కాలం జీవింతే శాశ్వత సంతోషం దేవుని రాజ్యంలో కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి డూప్లికేట్ బ్రతుకుని విడిచిపెట్టాలి, ఈ మోసకరమైన బ్రతుకుని విడిచిపెట్టాలి. తెలుసా, ఒక అబ్బాయి కష్టపడి చదువుకుని అమెరికాకు వెళ్ళి మంచి జీతము, మంచి శాలరీ ఏర్పాటయ్యి అహ్మదాబాదు విమాన ప్రయాణంలో తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకైనటువంటి ఆ కుమారుడు తల్లిదండ్రులను సంతోషపెట్టడానికి నాకు ఇంత ఉద్యోగం వచ్చిందని బయలుదేరిన వ్యక్తి మొన్న జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్లో బూడిదైపోయాడు. కాలిపోయాడు.
ఈ జీవితం చాలా క్షణభంగురం. ఎప్పుడు ఏ సమయంలో ఏం జరిగిపోద్దో తెలియదు. ఇంతకీ మరి దేవుడు చెప్పదలుచుకున్నదేంటి? నువ్వు ఈ లోకంలో ఉన్న కొద్ది సంవత్సరాలు, ఆ కొద్ది నెలలు, ఆ కొద్ది జీవితాన్ని నా కొరకు పరిశుద్ధముగా నిందారహితముగా జీవించవలెను. దేవుని స్తోత్రం. నీ మీద మచ్చ, ముడత ఏమి ఉంటాకేర్లేదు. అమ్మాయి అలా చేసింది, అబ్బాయి అలా చేశాడు, ఆవిడ అలా చేసింది, ఇతను ఎలా చేస్తున్నాడు, అతను అలా చేస్తున్నాడు, ఇతను ఎలా చేస్తున్నాడు, వాళ్ళు ఇలా చేస్తున్నారు, వాళ్ళు ఎలా చేస్తున్నారనే నింద మీ మీద ఉండటానికి వేరలేదు. అలా నింద ఉంటే మీరు వెళ్ళరు పైకి, మీరు వెళ్ళరు పైకి. కాబట్టి మహాశ్రమల నుండి వచ్చినవారు. మొట్టమొదటి మాట చెప్పండి, చెప్పాలి. రెండో మాట చూడండి. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. గొర్రె పిల్ల రక్తములో వస్త్రములు ఉతుక్కొని తెలుపు చేసుకొనిరి. గొర్రె పిల్ల విలువైన రక్తములో, గొర్రె పిల్ల విలువైన రక్తములో కడుగాబడి నేను రక్షణ పొందితిని. కడుగాబడి రక్షణ పొందితిని. సంకటములన్నీయు తీరిపోయి సంహారదుతా నన్ను దాటిపోయి పరోకునింకా దాసుడగాను పరోకునింకా దాసుడగాను పరమాకానానుకు హక్కుదారుడన్ పరమాకానానుకు హక్కుదారుడన్. చూడండి, వస్త్రాలు అంటే ఈ బట్టలు కాదు. వస్త్రాలు అంటే ఈ బట్టలు కాదండి. ఆత్మ, శరీరం. మనము గొర్రె పిల్ల రక్తములో ఆత్మకు శరీరమునకు పట్టిన మాలిన్యములను కడిగి వేసుకుందాము. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఏ మనిషి అయినా పాపముతో చనిపోయినప్పుడు తీర్పులోకి వెళ్తాడు. పాపముతో చనిపోయినప్పుడు తీర్పులోకి వెళ్తాడు. యేసు ప్రభు మన పాపం కొరకు చనిపోయాడు. గొర్రెపిల్ల రక్తము చిందించాడు సిలువలో. ఎవరైతే ఆయన పేరుతో రక్షణ పొంది రక్తములో మనలను మనం కడుక్కున్న తర్వాత మనం పరిశుద్ధులని పేరు పెట్టబడతాం. మనము కడుక్కున్నటువంటి ఈ జీవితానికి తిరిగి మరల మురికి, దోషము, పాపము అంటించుకోకూడదు. హెబ్రీ 10వ అధ్యాయం ప్రకారం యేసు ప్రభువులో రక్షణ పొంది పాపం చేసిన వారు తీక్షణమైనటువంటి అగ్నిగుండంలో పడేస్తానన్నాడు. హల్లెలూయా. నా ప్రసంగం అంతా అయిపోయాక ఊరు ఎక్కడో గుర్తులేదు, ఆ ఊళ్ళో ఒక అతను దగ్గరికి వచ్చాడు. ఏమండి, అనవసరంగా రక్షణ పొందేసాను అన్నాడు. యా అన్న, ఆ గుమ్మడితోటే ఎక్కడో గుర్తులేదు. ఏమంటే అనవసరంగా రక్షణ పొందేశాను. యా అన్న, అయ్యి బాబు మీరు చెప్పింది చూస్తుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కదండి. మరి అదేంటి జాగ్రత్తగా ఉండాలని తెలియదంటే, మా పాస్టర్ గారు అసలు ఎప్పుడు చెప్పలేదండి బాబు, కొంప ముంచేయడం అంటున్నాడు. సరే ఇప్పుడు ఏంటని అడిగాను. నేను ఉండలేనండి అలాగన్నాడు. అతను చాలా నచ్చాడు నాకు. ఎందుకంటే యథార్థం మాట్లాడుతున్నాడు. కొంతమంది ఉంటున్నట్టు నటిస్తున్నారు, వీళ్ళు ప్రమాదకరమైన వాళ్ళు. నేను ఉండలేనండి అలాగన్నాడు. నా గురించి ప్రార్థన చేయండి అన్నాడు. దీనికి ఏదైనా ఒక అవకాశం ఉంటుందా అన్నాడు. నేను చెప్పకూడదు, చెప్పమంటావా అన్నాను. చెప్పండి పర్లేదు అన్నాడు. ఆలయంలో మోకరించి దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుని బైబిల్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయి ఇంకెప్పుడు వెనక్కి తిరిగి చూడకో, లోకంలో కలిసిపోన్నాను. అదొక అవకాశం ఉందంటే అన్నాడు. తప్పకుండా ఉంది, యేసు ప్రభువే చెప్పాడు. వెచ్చగా ఉండమన్నాడు అంటే చల్లగా ఉండమంటే ఏంటంటే అన్నాడు. వెళ్ళిపోమని అర్థం. అదే చెప్తాను చాలామందికి. మీరు తాగుడు, లంచాలు, జోదాలు, వ్యభిచారాలు, తప్పుడు పనులు, మోసం పనులు, కోడలు ఏడిపిస్తాడు, అత్తగారిని ఏడిపిస్తాడు, తాగుపోతాడు, సపోర్ట్ చేస్తాడు. నిద్ర ఎలా వస్తుందమ్మా తల్లి నీకు? నిద్ర ఎలా వస్తుంది నీకు? గుండెల్లో బాధ లేదు నీకు?
ఇలాంటి పనులు చేసేవారు నెమ్మదిగా జారుకోవటం మంచిది. దేవుని స్తోత్రం. ఏం జరిగిందో చెప్పనా? నా ఎదురుగుండా జరిగింది. 2008లోనో 2009లోనో వేదనాయకం గారి తణుకులో వాక్యం చెప్తున్నారు. రాజశేఖర్ గారి తమ్ముడు. నా పక్కనే వాళ్ళ పాస్టర్లు, సిఆర్లు వాళ్ళు చాలామంది కూర్చున్నారు. ఆయన సడన్గా తాగుపోతాడు గురించి మొదలెట్టాడు. బురద, పంది వాక్యం మొదలెట్టాడు. బురద తాగుతుందే పంది చూసారు ఎప్పుడైనా? ఆ బురద, పంది, ఈ తాగుపోతాడు ఒకటే. దాని గురించి అలా చెప్పేసేటప్పటికి నా పక్కన కూర్చున్నవాడు, వెనకాల కూర్చున్నవాడు నెమ్మదిగా వెళ్ళిపోయారు. తర్వాత అడిగాను, అవి భరించలేకపోయామండి. భరించలేకపోయారు కానీ తాగుడు మానరన్నమాట. మాంతం కుదరదండి, మాంతం కుదరదు. ఎందుకంటే బాగా అలవాటు పడిపోయాం తాగుడికి. సరే అండి, వేదనాయకం గారు కూడా రాజశేఖర్ గారి కంటే వేదనాయకం గారే బాగా చెప్తాడు. కానీ రాజశేఖర్ గారు అంటే బాగా చెప్పేస్తారంటారు. ఆయనకంటే ఈయన బాగా చెప్తాడు. ఎందుకంటే రాజశేఖర్ గారు ఎప్పుడు చెప్పలేదు అలాగా బురద గురించి, పంది గురించి. చాలా బాగా అసలు ఆయన ఏమన్నా ఇదివరకు పందులు మేపేవాడు అన్నంత బాగా చెప్పాడు మేరీ గారు. కాబట్టి బైబిల్లో ఉంది. ఇప్పుడు టైం లేదు. మనం చెప్పాను, పేతురు రాసిన పత్రికలో బురద, వాంతి అని రాశాడు. దేవుని స్తోత్రం. మనం రొట్టె వెరుపులో పాడతాం. ఏంటది? పాడు పవిత్ర. పంది వలే పొర్లి తిని కుక్క వలే ఏదో ఉంది కదా, పాడతారు కదా. మరి పాడినప్పుడు, బైబిల్లో ఉన్నప్పుడు వినటానికి భయం ఎందుకు, బాధ ఎందుకు చెప్పండి? కాబట్టి అతనితో నేను చెప్పాను కుమ్మళ్ళ తోటలో, ఏం చేయాలండి అన్నాడు. వెళ్ళిపో. మరి ఏం చేయాలన్నాడు? కరెక్ట్గా ఉండు, ఈ రోజు నుంచే కరెక్ట్గా ఉండు, లేదంటే వెళ్ళిపో. అందుకని కల్పనా కథలు చెప్పి అప్పుడప్పుడు తాగినా పర్లేదు, అప్పుడప్పుడు తిరిగినా పర్లేదు, సోమవారం నుంచి శనివారం దాకా ఏం చేసినా పర్లేదు, ఆదివారం నాడు వచ్చి క్షమించేమని దేవుడు క్షమించేస్తాడని చెప్తాడు. ఇది దొంగ పాస్ట్. కరెక్టే అనుకుందాం. యూసేఫ్ గారి నిద్ర వచ్చేస్తుంది. ఇప్పుడు సోమవారం నుంచి శనివారం దాకా తప్పు చేస్తాడు, కరెక్టే. ఆదివారం వచ్చి తప్పు అడుగుతాడు దేవుడిని, కరెక్టే. ఈ లోపల చచ్చిపోతే చెప్పాలి, యూసేఫ్ గారికి చెప్పాలి. బుధవారం చచ్చిపోయాడు అనుకోండి, ఎక్కడికి వెళ్తాడో? ఎక్కడికి? తాగుతా బుధవారం చచ్చి ఎక్కడికి వెళ్తాడు? ఘోర నరకానికి. దేవుని స్తోత్రం చెప్పండి కదా. ఇలా టేబుల్ కింద చేతులెట్టి ఇలా చేతులు ఎడుతున్నాడు అనుకోండి, బుధవారం నాడు ఎక్కడికి వెళ్తాడు? బుధవారం చస్తే అంత నిద్ర వచ్చేస్తుందమ్మా నీకు కూడా. బాగోలేదా? ఓకే, ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? ఓకే. కాబట్టి ప్రభు పళ్ళకి జాగ్రత్తగా ఉంటూ సరిపోద్దని చెప్పాడంట ఒక పాస్టర్ గారు. అర్థమైంది? ఉదాహరణకు మనకి ఆ పాస్టర్ గారి పేరు, ఆ ఎన్నవాడిని తీసుకొని చూపిస్తారు అక్కడ. 4వ తారీఖుని ప్రభు పళ్ళ కదా మనకే అని చెప్పాడంట. ప్రతి నెల మొదటి వారం ప్రభు పళ్ళ ఉంటుంది కదా, ఆ ముందు రోజు దాకా ఏం చేసినా ఆ రొట్టె ద్రాక్షసం పట్టుకుని ఏడుస్తా ఇంకా చేయనని చెప్పి తినేసి తాగాయి అని సలహా చెప్పాడంట పాస్టర్ గారు. ఇంచేత చెప్పాడు పాస్టర్ గారు. జీవరత్నం చెప్పాలి ఆ సలహా, లేదా ఆనంద్ కుమార్ చెప్పాలి, దర్శనం బాగానే. ప్రభు వల్ల ఏమిస్తారు ఇంజనీర్ గారు చెప్పండి. ఇంజనీర్ గారితో కూడా అన్నాడు ఒక ఆయన, 3 వారాలు అక్కడికి వెళ్ళండి, మొదటి వారం నా దగ్గరికి రండి అన్నాడు. ఇంజనీర్ గారు ఒక మాట చెప్పాలి, నేను కొద్దిగా సిస్టమ్ మార్చానండి పాస్టర్ గారు. ఇదివరకు మొదటి వారం దశంభాగం ఇచ్చేవాడిని, ఇప్పుడు 3వ వారం ఇద్దాం అనుకో. అయితే 3వ వారం రండి. తేలిపోద్ది కదా.
కాబట్టి నువ్వు నాకు దశంభాగం ఇచ్చేసి తాగుతావు, తిరుగుతావు, ఏం చేస్తావో నీ ఇష్టం. అప్పుడు ఏం జరుగుతుందో చెప్పనా? ఈ ప్రసన్నమనే అక్కతో చెప్పాలి. ఏమ్మా అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఆ దశంభాగం ఇస్తున్నాడే, తాగుతున్నాడే, అతను పరలోకం వెళ్తాడు, ఈడు కిందకు పోతాడు. ఎవడికి పాస్టర్ నరకానికి పోతాడు. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. అర్థమైందా మీకు? బోధకులకు ఎక్కువ తీర్పు. దేవుని స్తోత్రం. కాబట్టి చూడండి, మహాశ్రమల నుంచి గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉతుక్కొని తెలుపు చేసుకునిరి. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను మీకు. మీ పిల్లోడికి శుభ్రంగా స్నానం చేయించి తెల్లని బట్టలు వేశారు, వెళ్ళాడు, ఆ గొంతాడు కాడు చుట్టూ తిరిగేసాడు, వచ్చేసాడు, మొత్తం అన్ని మచ్చలో. ఏమంటారు మీరు? ముద్దెట్టుకుంటారా? రెండేస్తారు. లోపల తీసుకెళ్ళి స్నానం చేయించి కదా, మళ్ళీ తెల్లటి బట్టలు వేసి తలుపు గడేసేస్తారు, లేకపోతే గేటు తాళం వేసేస్తారు. ఎందుకు? మళ్ళీ వెళ్ళి బుర్ర చూసుకొస్తాడు. అర్థమైంది ఇప్పుడు మీకు? వీళ్ళు ఏం చేశారంటే అందరూ రెండు చేతులు ఎత్తి దేవుని స్తోత్రం చెప్పండి. రెండు చేతులు ఎత్తాలి, నాకంటే మైక్ ఉంది. ఎందుకో తెలుసా? వారు గొర్రె పిల్ల రక్తములో వస్త్రములు ఉతుకుకొని తెలుపు చేసుకున్న తర్వాత మరణము వరకు తెల్ల వస్త్రాలు అలాగే కాపాడుకున్నారు. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. మరణం వరకు తెల్ల వస్త్రాలు అలాగే కాపాడుకున్నారు. ఏం చేస్తుందా పిల్ల? ఏం చేస్తున్నావు? మరి పైకి చూడు, నా వంక చూడు, కిందే ఉంది, గచ్చు ఉంది, ఇంకేముంది కింద? కరెక్ట్గా ఎవరు కరెక్ట్గా లేరో ఆడవైపు చూపిస్తాడు. నాకేంటో దేవుడు ఇప్పుడు దాకా చూడలేదు, ఇప్పుడు చూశాను. ఏంటో ఆలోచిస్తుంది పాపం. వింటున్నారా? దేవరత్న గారు చెప్పండి. మహాశ్రమల నుంచి వచ్చారు, వస్త్రాలు తిరిగి చెప్పండి మురికి చేసుకోలేదు. హల్లెలూయా. ఏం చేసుకున్నారు? పరిశుద్ధతను కాపాడుకున్నారు. పౌలు ఏం చెప్పాడు? నేను ఇంతవరకు పరిశుద్ధతను కాపాడుకున్నాను, ఇక మీదట నా కొరకు జీవ కిరీటం ఉంచబడి ఉన్నది. హల్లెలూయా. ఈరోజు కొత్త సంవత్సరంలోకి వెళ్ళిపోతున్నాం ప్రభు పల్ల. మీరందరూ వాక్యం అయిపోయే లోపు నిర్ణయానికి రండి. మీకు ఇచ్చిన తెల్లని వస్త్రాలను కాపాడుకోండి. హల్లెలూయా, కాపాడుకోండి. ఎన్ని శ్రమలు వచ్చినా భయపడకండి, దేవుడు ఉన్నాడు. 71వ కీర్తనలో ఏం చెప్పాడు? శ్రమలో నేను అతనికి తోడై ఉందును. హల్లెలూయా. విడిపించి గొప్ప చేసేతను. నీకు శ్రమ వచ్చినప్పుడు దేవుడు నీతో కూడా ఉంటాడు, నిన్ను విడిచిపెట్టడు. వింటున్నారా? మృక్కుబడులు దహన బలులు వద్దనే సృష్టి ఎల్ల చేసినాడు ఆయనే కదా. విడిచిపెట్టు స్వార్థ బుద్ధి చేరు పరమును, మరణమందు గెలిచెని నాదు యేసుడు. భయము ఏల మానవా ప్రభు చింతను, మరణమందు గెలిచెని. 2003లో నేను ఈ పాట రాసినప్పుడు రాజమండ్రి స్వతంత్ర కుమార్ గారు ఆయన ప్రసారం చేసే టీవీలో ఈ పాట చాలా అప్పట్లో పాపులర్ అయింది. 2003లో ఈ పాట రాశాను. మళ్ళీ పాపంలోకి వెళ్ళొద్దు, మళ్ళీ దోషంలోకి వెళ్ళొద్దు, మళ్ళీ మోసంలోకి వెళ్ళొద్దు. వింటున్నారా? చూడండి. ఎందువలన మహాశ్రమ నుంచి వచ్చారు,
వస్త్రాలు తెల్లగా ఉన్నాయి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి, హల్లెలూయా, ఎక్కడికి వెళ్ళిపోయారో, ఇంజనీర్ గారు ఎక్కడ ఉన్నారాళ్ళు? దేవుడి దగ్గర ఉన్నారు. దేవుని సింహాసనం ఎదుట. దినకరణ గారు వాళ్ళ అమ్మాయి చచ్చిపోయిందని రోజు ఏడుతో కూర్చున్నాడు. ఒక్కతే కూతురు, ఒక అబ్బాయి. యాక్సిడెంట్లో పోయింది. ఆ అమ్మాయి పేరు ఏంజల్. చక్కగా పాడేది, చక్కని కుమార్తె, వాక్యాలు చెప్పేదాన్ని, బాగానే ఉంది. యాక్సిడెంట్లో చనిపోయింది. ఈయన సేవ చేయండి, నేను మా అమ్మాయి పోయిందని రోజు ఏడుతో కూర్చున్నాడు. ఆయనే చెప్పారు సాక్ష్యం. ఒకరోజు ప్రభు దర్శనంలో చూపించారట. ఏం తినకరని ఏడుస్తున్నావేంటి అన్నాడంట. అదేంటి ప్రభువా, నా ఒక్కగానొక్క కుమార్తె కోసం నేను ఏడొద్దా? ఏడక్కర్లేదు అన్నాడంట దేవుడు. ఎందుకు ఏడక్కర్లేదు అన్నాడంట. చూడు ఎక్కడుందో అన్నాడంట. నీ కుమార్తె ఎక్కడుందో చూడు అన్నాడు. ఎక్కడుందో ప్రభు అంటే, అగ్ని సింహాసనం మండుతో, ఆ సింహాసనం అగ్నితోటి ఉందంట. పక్కన నుంచుని డాడీ అంటుందంట. దేవుని స్తోత్రం, నా సింహాసనం పక్కన ఉందాయా అంటే. అంతే. ఆ రోజే లేచి ఆయన సేవ ఉత్సాహంగా ప్రారంభించేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. వీళ్ళు ఎక్కడున్నారు? దేవుని సింహాసనం దగ్గర ఉన్నారు. ఎవరేళ్ళో తెల్లని వస్త్రములు ధరించుకొని, పాపమును విడిచిపెట్టి వస్త్రములను ఉతుకుకొని, వింటున్నారా? ఎన్ని శ్రమలైనా లక్ష్య పెట్టకుండా, భార్య వదిలేసిన, భర్త వదిలేసిన, పిల్లలు వదిలేసిన, జీవితం పోయినా, ఆస్తులు పోయినా, ఆరోగ్యాలు పోయినా, ఏం పోయినా దేవుడు కొరకు జీవించిన వారు. హల్లెలూయా. ఎలీషా మరణకరమైన రోగం, పౌలుకి రోగం, ఎలీషాకు మరణకరమైన రోగం, హిజ్కియాకు రోగం, గొప్ప దైవజనుడికి భయంకరమైన అనారోగ్యాలు. దినకరణ గారికి బైపాస్ సర్జరీ చేశారు. హార్ట్ ప్రాబ్లం వచ్చింది ఆయనకి. వింటున్నారా? రోగములు పాస్టర్ గారికైనా విశ్వాసుడికైనా వచ్చి తీరతాయి. ఎందుకంటే ఈ లోకంలో శరీరంలో ఉండగా రోగాలు ఎవరికైనా వస్తాయి. దేవుని స్తోత్రం చెప్పండి. రోగాలు వస్తే వాళ్ళు సేవకులు కాదు, విశ్వాసులు కాదు అనకూడదు. రోగాలు ఎందుకు రావు? వచ్చి తీరుతాయి. కాబట్టి రోగమును లక్ష్య పెట్టలేదు వీళ్ళు, మరణాన్ని లక్ష్య పెట్టలేదు, డబ్బును లక్ష్య పెట్టలేదు, లోకాన్ని లక్ష్య పెట్టలేదు. ఎవరు వదిలి వెళ్ళిపోతామన్నా, వదిలి వెళ్ళిపోతే వెళ్ళిపోండి అన్నాడు యోబు. ఎవరిని లక్ష్య పెట్టలేదు. మరి ఎవరిని లక్ష్య పెట్టారు వీళ్ళు? వస్త్రాన్ని కాపాడుకున్నారు. హల్లెలూయా. ఏం కాపాడుకున్నారు? వస్త్రాన్ని కాపాడుకున్నారు. దేవుడిచ్చిన అభిషేకాన్ని కాపాడుకున్నాడు. దేవుడిచ్చిన రక్షణను కాపాడుకున్నారు. మనం ఎంత సుఖంగా బతికినా చస్తాము, యథార్థం బతికినా చనిపోతాము. సుఖంగా బతికి నరకానికి వెళ్ళిపోతారు, కష్టాలతో బతికి దేవుని లోకానికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఏ బతుకైనా కొద్ది రోజులే, అంతే కదండి. ఏ బతుకైనా కొద్ది రోజులే కదా. మ్యాక్సిమం దేవుడు అనుకూలిస్తే ఏ పర్సన్ కెన్ ఎంజాయ్ మ్యాక్సిమం 20 to 30 years అంతే ఆడి జీవితంలో. బాల్యం, మళ్ళీ ముసలితనం, వార్ధక్యం, ఈ మధ్యలో ఒక చక్కగా ఉత్సాహంగా పరిగెత్తేలాగా ఉంటాయి ఒక 20-30 ఏళ్ళు. ఎవరికైనా బాగుంటే ఆ 20-30 హ్యాపీనెస్, రిమైనింగ్ ఆల్ బాధలే. దేవుని స్తోత్రం, అంతే కదా. మేము ఆ పార్కులో వాకింగ్ చేస్తాం అనుకోండి, మొత్తం రకరకాల వాళ్ళు వస్తారు అక్కడికి. నేను ఒక రకంగా చేస్తాను. నా వెనకాల ఒక ముసలాయన పడతాలు ఎగుతూ నడుస్తాడు. ఒక ఆవిడ కొద్దిగా అడుగులేస్తే వెళ్తుంది. కుర్రోళ్ళు పరుగులేడుతున్నారు. కుర్రోళ్ళు రయ్యమని పరిగెట్టేస్తున్నారు. వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు ఇంకా గట్టిగా పరిగెత్తేస్తున్నారు. నేను ఆడ చూసి నవ్వుకుంటున్నాను. నేను గొప్ప పరిగెత్తునుండారా బాబు, ఇప్పుడు పరిగెత్తలే. అది వయసు.
వయసు అండి. కాబట్టి మళ్ళీ వాళ్ళు పెద్దోళ్ళు అయిపోతున్నారు, మళ్ళీ వాళ్ళు ముసలోళ్ళు అయిపోతున్నారు, చనిపోతున్నారు. కాబట్టి ఒకవేళ అన్నీ బాగుంటే పర్సన్ కెన్ ఎంజాయ్ నాట్ లెస్ అంటే 25 to 30 ఇయర్సే యాక్చువల్గా ఏం తిన్నా అరుగుతుంది, ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు, ఏమైనా చేయగలుగుతారు. మిగతాదంతా గోలే. అది కూడా లేదు ఇప్పుడు. ఉందంటారా? అది లేదు ఇప్పుడు. 20 ఏళ్ళకి 15 ఏళ్ళకి నడుము లేకతో. మొన్న ఒక అమ్మాయి మా ఇంటి దగ్గర కూర్చుని నాతో మాట్లాడుతుంది. ఒక అమ్మాయి, అంకులు గేట్ కాడ ఎవరో ఉన్నారంది, కనపడతలేదా? కనపడతలేదండి. ఆ అమ్మాయికి 28 ఏళ్ళు. ఆ అమ్మాయి గేట్ కాడ ఎవరు ఉన్నారో నాకు కనపడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఏమో ఆనందం అలా ఉన్నాండి, తెంగెట్టుకున్నావా? చూడండి, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట రాత్రింపగళ్ళు ఆయన ఆలయంలో ఆయన సేవించున్నారు. ఎప్పుడున్నా ఏ టైంలో ఉన్నారు దేవుడి దగ్గర? ఏ టైంలో? రాత్రి పగలు. దేవుని ఆలయమాయనే ప్రజ్వరిల్లు దీపం వాయనే. దేవుని ఆలయమాయనే ప్రజ్వరిల్లు దీపం వాయనే. జీవజలములతో వారి దాహమును, జీవజలములతో వారి దాహమును తీర్చు జీవనది ఆయనే. తీర్చు జీవనది ఆయనే. ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసం చేయుచుండే. ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసం చేయుచుండే. స్తోత్రం. ఎక్కడున్నారో అర్థమైందండి? మీకు అర్థమైంది ఎక్కడున్నారో? వాళ్ళు పైన 3 ఆకాశాలు ఉన్నాయండి. 3 ఆకాశంలో దేవుడు ఉంటాడు. ఆ ఆకాశంలో దేవుడు అంటే అగ్ని జ్వాల అంతే, ఏం కనపడ్డాయన. ఆయన సింహాసనం దిగువ భాగం ఉంటుంది. సింహాసనం దగ్గరికి వెళ్తే కాలిపోతారు. సింహాసనం దిగువ భాగంలో పరిశుద్ధులు ఉంటారు. హల్లెలూయా. అక్కడ ఉండాలండి మనం వెళ్ళి. అందుకే పౌలు, నేను చచ్చిపోయినా పర్లేదు, బతికినా పర్లేదు. అందుకే గొప్ప గొప్ప దైవజనుడు అండి, మేము చచ్చిపోయినా పర్లేదు, బతికినా పర్లేదు, మేము ఆ సింహాసనం దగ్గర ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే అది శాశ్వతం, ఎప్పుడు ఉండిపోతాం అక్కడ. కాబట్టి ఆ రాత్రింపగళ్ళు సేవించుతున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును. గుడారము అంటే మీరు ఇంటికెళ్ళి చూసుకోండి, 2 కొరింథీ 5లో ఉంటుంది మహిమా గుడారం. అదొక పెద్ద సబ్జెక్ట్. ఒకసారి చెప్తాను. ఏంటంటే ఈ గుడారము చేత్తో చేశాడు. చెప్పండి, ఈ గుడారం చేత్తో చేశాడు, ఆ గుడారము మహిమతో చేశాడు. ఈ గుడారం చేత్తో మట్టితో చేశాడు, ఆ గుడారం మహిమతో చేశాడు దేవుడు. ఈ గుడారం వదిలి ఆ గుడారంలోకి వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఆత్మ ఏమవుద్దండి? ఏమన్నారో తెలుసా? బిల్లీ గ్రహం గారు, యేసు ప్రభువులో మరణించిన వారు ప్రమోషన్ పొందుతున్నారు. మరణం అనవద్దు, ప్రమోషన్ అన్నాడు. ప్రమోషన్ అంటే ఏంటి? ఈ గుడారం వదిలి ఆ గుడారంలో పోతున్నారు. హల్లెలూయా. అది ఎప్పుడూ ఉంటుంది. ఇదేమో ఊడిపోతూ ఉంటాయి, అన్నీ ఒకటి ఊడిపోతాయి. కాబట్టి గుడారం వారి మీద కప్పును. వారికి ఏముండదు? ఆకలి దాహము ఉండదు. ఏముండదండి? ఇంకేముంటుందండి? మహిమదేహానికి ఆకలే ఉంటుంది, దాహమే ఉంటుంది. సూర్యుని ఎండ వడగాలి తగులదు. ఎవరుండరు అక్కడ? చూడండి, ఇదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, తొందరగా తీయండి. స్పీడ్ 21వ అధ్యాయం 22వ వచనం, 21, 22. ప్రకటన 21, 10 నిమిషాల్లో వాక్యం అయిపోయింది మనకి. ప్రకటన 21, 22 చదవాలి తొందరగా.
అయిన దేవుడు సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును మ్మ్. గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ. ఆ పట్టణములో ప్రకాశించుటకై మ్మ్. సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. మ్మ్. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. ఆ. గొర్రె పిల్లయే దానికి దేవుడు. హల్లెలూయా. మీకు ఒక చక్కని మాట చెప్పనా, జాగ్రత్తగా వింటారా? సూర్యుడు చంద్రుడు దేవుడికి అవసరం, మనకు అవసరమా? చెప్పండి ఇంజనీర్ గారు, అబ్బాయి గారు. సూర్యుడు చంద్రుడు మనకు అవసరమా, ఆయనకు అవసరమా? ఆయనకు అవసరమా? ఆయన వెలుగు. సూర్యుడు చంద్రుడు ఎందుకు చేశాడని చెప్పాడు ఆదికాండంలో దేవుడు. ఎందుకు చేశాడు? కాలములు సమయములు సూచించుటకు. హల్లెలూయా. అక్కడ ఇంకా కాలాలు సమయాలు సంవత్సరాలు ఉండవు. సూర్యుడు చంద్రుడు ఉండడు కనుక మనకు ఎన్ని రోజులైందో, ఎన్ని నెలలైందో, ఎన్ని సంవత్సరాలైందో మనకే ఇప్పటికీ దేవుని స్తోత్రం. అర్థమైందా? సూర్యుడిని చంద్రుని నక్షత్రాలను ఎక్కడ చేశాడు? ఎందుకు? భూమి మీద వెలుగిచ్చుటకై. భూమి మీద వెలుగిచ్చుటకై. అక్కడ ఆయనే వెలుగుగా ఉంటాడు. హల్లెలూయా. దేవుడే వెలుగు. దేవుడి వెలుగు ఎలా ఉంటుందో ఒక ఆయన చెప్పాడు తెలుసా? కోటి సూర్యుల కాంతి కన్నా ఎక్కువ ఉంటుందంట ఆయనది. సరే, కాబట్టి మీరు ఈరోజు గ్రహించవలసింది ఏంటంటే, మీకు ఇంటికి వెళ్ళాక మీ మీద, మీకు మీ ఇంటి మీద అన్నింటి మీద విపరీతం చిరాకు వచ్చేయాలి మీకు. ఎందుకు వచ్చేది తెలుసా? అక్కడే బాగుంది, అక్కడే బాగుంది. కానీ ఇంటికి వెళ్ళగానే వెంటనే భోంచేసి మళ్ళీ మాయలో పడిపోతారు. వీళ్ళు ఇంకా మాయలో పడలేదు. ఎవరు? పౌలు గారు, పేతురు గారు మళ్ళీ మాయలో పడలేదు. మళ్ళీ మనం గుమ్మం దాటాక ఎరా ఏంటి మళ్ళీ మాయ మొదలు. మాయా మాయ మాయా మాయా మాయా. మళ్ళీ బయటకు వెళ్ళేటప్పటికి ఓ నా కూతురా మళ్ళీ అయిపోయింది. బయటకు వెళ్ళేటప్పటికి అబద్ధం ఆడొద్దన్నారు కానీ ఏదో చెప్తాడు ఆయన. ఏదో చెప్తాడా? నాయా ఈ మాటలో మీరు బయటికి వెళ్ళాక కూడా ఇదే ఉద్దేశంతో జీవింతేనే అక్కడికి వెళ్తారు. హల్లెలూయా. ఏదో ఒక గంట సేపు, ఒక అరగంట సేపు వాక్యాన్ని వెళ్ళిపోతే కుదరదు కదా. దేవుడే మీకు వెలుగుగా ఉండును. సూర్యుని ఎండ వడగాలి తగులదు. కాబట్టి టైమింగ్స్ తెలియదు. అబ్బో అప్పుడే 20 ఏళ్ళు అయిపోయిందా, అబ్బే అప్పుడే 2025 సంవత్సరం, ఈ షోదంతా అక్కడేం ఉండదు ఇక్కడ. అందుకే మనం చూసి దేవుడు నవ్వుకుంటాడు. ఎందుకు నవ్వుకుంటాడు ఇంజనీర్ గారు? ఎందుకు నవ్వుకుంటాడు? 2025 సంవత్సరం 31 రాత్రి, పాత సంవత్సరం వెళ్ళింది, కొత్త సంవత్సరం వచ్చిందంటే వీళ్ళు ఎవరు పెచ్చోడు దొరికారు నాకు అనుకుంటాడు ఆయన. ఏమొచ్చింది కొత్తగా? ఏమైనా మారిపోయినాయా? అయ్యే మొఖాలు. ఏం కొత్తగా వచ్చిందే లేదు కదా. కాబట్టి దేవుడి దగ్గర ఇంకా సంవత్సరాలు, మాసాలు, దినాలు, గొడవలు ఏమీ ఉండవట. చూడండి, వడగాలి తగలదు, ఏసీలు అక్కర్లేదు, ఎయిర్ కండిషన్లు అక్కర్లేదు, శరీరం లేదు కదా అక్కడ, మహిమాదేహం కదా. సింహాసన మధ్యమనందు గొర్రె పిల్లవారికి కాపరి అయి అక్కడ మీరందరూ సంతోషించే విషయం ఏంటంటే అక్కడ పాస్టర్ గారు ఉండరు. ఎంత ఆనందం ఇస్తారని. ఎవరుండరు అక్కడ? ఎవరుండరు? మహిమ పాస్టర్ గారు ఉండరు, కానీ పెద్ద పాస్టర్ గారు ఉంటారు. ఎవరైనా? యేసుక్రీస్తే కాపరిగా ఉంటాడు. గట్టిగా చెప్పండి. ఇంకా అసలు పాస్టర్లు ఉండరు, డినామినేషన్లు ఉండవు. ఆ మిషను, ఈ మిషను, ఈ మిషను, ఆ మిషను కొట్టు చచ్చిపోతున్నారు. మీరే సంఘం, మీరే సంఘం, మీరే సంఘం, మీరే సంఘం. ఆర్ఆర్క మూర్తి గారు అన్నారు నాతోటి, మీరెవరో అన్నారు. మేము ఎలాగన్నా, మీ సంఘం ఒకటి ఉందయ్యో విజయవాడలో అన్నాడు. ఓహో అది కూడా ఉందా, అయితే మేము విజయవాడ దాకా వెళ్ళాలంటారా అన్న. నవ్వుతున్నాడు ఆయన. ఇలా పెట్టుకున్నారు సంఘాలు, క్యాస్ట్ వైజ్ సంఘాలు. క్యాస్ట్ వైజ్ జీడిఎం ఒకటిదే, లోదన్ ఒకటిదే,
ఇవన్నీ వదిలితే బైబిల్ మిషన్ ఒకటితే ఇంకొకటి ఒకటితే కదా. సంఘాల్లో కులాల ప్రకారం డినామినేషన్లో ఈ షోదంతా ఉండదు అక్కడ. పరలోకంలో ఉండేది ఒకే పాస్టర్, ఒకే కాపరి, ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు. దేవుని స్తోత్రం చెప్పండి. అక్కడ కులాలు ఏమీ ఉండవు. ఎందుకంటే మనవడు అంటానికి దేవుడు చెప్పేదాకా దేవరత్నం ఎవడో, ప్రేమ్ కుమార్ ఎవడో, మోషే ఎవడో ఎవరికి తెలదు. ఆయన చెప్పాలి. లేకపోతే గబుక్కుని మళ్ళీ అక్కడ బ్యాచ్ కట్టేస్తారు, సపరేట్గా వెళ్ళిపోయి కూర్చుంటారు ఫ్రెండ్స్ అందరూ. ఏమయ్యా మన యేసు ఆడి సంతోషేడి, అది కాదు అక్కడ అడుగుతావు నువ్వు. సంతోషేడి, మా నాన్నేడి వాళ్ళ నాన్న అంటాడు యేసు ప్రభుత్వం. మా అబ్బాయికి చెప్పకుండా నేనని మళ్ళీ వచ్చేస్తాను. చూసారా, ఏమీ ఉండదు అక్కడ, ఏమీ ఉండదు అక్కడ. మహిమేమో తిమోతి గారేంటి, మహిమ ఏమంటుందంటే, మహిమ ఏమన్నా అనుకున్నామండి. భూమి మీద ఉండగా తిమోతి గారు కనపడలేదు, పరలోకం వెళ్ళాక కనపడతలేదు అనుకుంటుంది. ఎప్సిబా గారికి అర్థమైందా? అర్థం అవ్వలేదా? అర్థమైంది మీకు? భూమి మీద ఉండగా తిమోతి గారు కనపడతలేదు. ఎక్కడ ఉంటున్నాడో అది పరలోకం వెళ్ళినా కూడా ఏడి, పరలోకంలో ఏదన్నా దుబాయ్ అక్కడ కూడా ఏదైనా వేరే దేశం ఉంటే వెళ్ళిపోతాడు ఆయన అక్కడికి. ఓకే, అక్కడ ఎవరు తెలియదండి, దేవుడే తెలియజేస్తాడంట. ఆయన కేకెత్తాడంట దగ్గరికి, అబ్రహామా అంటే అప్పుడు అబ్రహాము వస్తాడు. ఎందుకంటే అక్కడ మనం ఒకళ్ళొకడు తెలుసుకుంటాం. ఎంత ప్రమాదమో తెలుసా? ప్రమాదమేనా? ఆయన పక్కనెట్టేసాడు అందరూ. పల్లి యూనియన్ మన సంఘం వాళ్ళు అక్కడికి వెళ్ళారు ఏంటంటాడు ఈ పాస్టర్. మన సంఘం వాళ్ళు అక్కడికి వెళ్ళారు కేకేశ్వరా అంటాడు. మళ్ళీ అక్కడ కూడా సంఘాలు కట్టేస్తారు, అక్కడ కూడా డెనామినేషన్ కట్టేస్తారు. అక్కడేమో అత్తగారు ఇక్కడ కూడా వచ్చావు నువ్వు అంటుంది కోడలు అంటుంది, ఇక్కడ తప్పలేదా నాకు ఈ అత్తగారు కోవాలనుకుంటా. ఇవన్నీ ఏముండదు అక్కడ, ఏముండదు. ముగింతాను. గొర్రె పిల్లవారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు నడిపించును. చెప్పాలి, జీవజలముల బుగ్గ. చెప్పండి, ముగించేస్తున్నాను. జీవజలముల బుగ్గ. బుగ్గ అంటే ఏంటమ్మా? ఈ బుగ్గ కాదు. ఏ బుగ్గ? ఊరెడి బుగ్గ. ఊరెడి బుగ్గ అంటే అది అయిపోతాం అంటూ ఉండదు, ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. హల్లెలూయా. ఈ మాట ఎవరితో చెప్పాడు తెలదు. సమరయ స్త్రీతో చెప్పాడు. సమరయ స్త్రీ ఏముంది? అమ్మా నాకు మంచినీళ్ళు ఇవ్వంటే మేము మీకు నీళ్ళు ఇవ్వకూడదు అంది. ఎవరు అడుగుతున్నారో తెలుసా? అతను నీకు తెలుసుంటే అతడు నీకు జీవజలములు ఇచ్చును అన్నాడు. హల్లెలూయా. జీవజలము అంటే పరలోకములో దేవుని యొక్క ఆశీర్వాదము మన మీద కుమ్మరిస్తాడు. దేవుని సన్నిధి మనతో ఉంటుంది. ఈ జీవజలము అనేది, దాహము అనేది అవ్వదు. ఇంకా ఒక్కసారి తాగితే ఇంకా దాహం అవ్వదు. చివరిగా వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువు తుడిచివేయను. బాష్ప బిందువులు తెలుసా? బాష్ప బిందువులు అంటే తెలుసా మీకు? యేసు ప్రభు దగ్గర ఏడుపు వస్తుందా మనకే? మొత్తం ఏడుస్తారు అందరూ, చాలా ఏడుస్తారు. ఒక ఆయన దర్శనంలో యేసు ప్రభు కనిపిస్తే చాలాసేపు ఏడ్చాడట. ఆ ఏడుపు కారణం ఏంటో తెలుసా? ఆనంద బాష్పములు. హల్లెలూయా. ఆనందములో అయినా ఏడుపు వస్తుంది, బాధలో అయినా ఏడుపు వస్తుంది మనకి. ఆయన దగ్గర చూసేటప్పటికి ఎన్ని కష్టాలు పడ్డాడు ఈయన, ఎన్ని కష్టాలు పడ్డాడు, నా గురించి ఎన్ని కష్టాలు పడ్డాడని ఏడుపు వస్తుందంట మనకి. అప్పుడు ఆయన దగ్గరికి వచ్చి, ఆ కష్టాలన్నీ మీ గురించే పడ్డాను, మీరు వచ్చారు కదా ఇక్కడికి, ఇప్పుడు సంతోషించండి అని మన బాష్ప బిందువులు తుడుస్తాడంట. హల్లెలూయా చెప్పండి. అలాంటి ఒక సన్నివేశం మీరు ఊహించుకోండి. అలాంటి రాజు దగ్గరికి మనం వెళ్ళాలని మీరు ఊహించుకోండి. అలాంటి దేవుడి సన్నిధిలో మీరు ఉండాలని ఊహించుకోండి. ఒకవేళ అలా వెళ్ళాలి అంటే
రెండు విషయాలు చెప్పాను. ఎన్ని శ్రమలైనా సిద్ధంగా ఉండండి. వస్త్రాన్ని మళ్ళీ మురికి చేసుకోకండి. హల్లెలూయా. దేవుడిచ్చినటువంటి వస్త్రాన్ని మురికి చేసుకోకండి. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఈరోజు వాక్యం మీకు అర్థమై ఉంటే కొద్ది కాలం ముందు మనకి ఇక్కడ ఒకవేళ యేసు ప్రభు చేయొచ్చు, లేదా మనం వెళ్ళిపోవచ్చు. భయపడకండి. మీరు యథార్థవంతులు పరిశుద్ధులనై వస్త్రాన్ని మురికి చేసుకోకుండా పరిశుద్ధంగా జీవించి దేవుడి కొరకు జీవించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, దేవాధిపతి అయిన ప్రభా, ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. సిలువలో మీరు మాకు చేసిన గొప్ప అద్భుత కార్యమును బట్టి వందనాలు. మీ నామానికి మహిమకరంగా మా జీవితాలు నడిపించి మీ చిత్తాన్ని నెరవేర్చమని నాయన, సిలువ వేయబడిన యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా వస్త్రములను ఉతుక్కున్న మేము మరలా మురికి చేసుకోకుండా ఆ వస్త్రములను కాపాడుకునే కృప మాకు దయచేయమని, నిరంతరం మా సంఘానికి మా సమస్తానికి తోడయుండి నడిపించమని, పిల్లలందరినీ క్షేమంగా కాపాడమని, ఎవరైనా నూతన సంవత్సరంలో రక్షణ పొందేవారు ఉంటే తప్పకుండా రక్షణలోనికి నడిపించమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. జాగ్రత్తగా వినండి. ఒక్క 2 నిమిషాలు. ఈరోజు మన వీధిలో, అంటే మా ఇంటి దగ్గర ఉన్న కాలేబు షోలామిత్ గారు క్రిస్మస్ వార్త 7:30 గంటలకి తప్పకుండా రండి. అలాగే రేపు రాత్రి స్టీఫెన్ గృహం దగ్గర మహిమ గారు సువార్త పెట్టుకుంటున్నారు. మహిమ గారు రేపు రాత్రి సువార్త స్టీఫెన్ గృహం దగ్గర, అంటే బాలాజీ నగర్ దగ్గర 2వ స్ట్రీట్ అనుకుంటాను, అంతే కదా. ఇదే రోడ్డు డైరెక్ట్, అంతే. ఈ రోడ్డు డైరెక్ట్. రేపు రాత్రి 30వ తారీఖు మంగళవారం మన విజయ్ గారు నిలబడమ్మా ఇల్లు కొనుక్కున్నారు. విష్ణుప్రియ నగరు పెట్రోల్ బంక్ వెనకాల 19వ రోడ్డు ఎడం పక్కకు తిరగాలి. 30వ తారీఖు మంగళవారం మీరు 10 గంటలకు చేరుకుంటే
1 గంట గృహప్రవేశం, వాక్య కార్యక్రమం, తర్వాత ప్రేమ విందు ఉంటుంది. ఇది 30వ తారీఖు. 30 రాత్రి ఏమీ లేదు. 31 బుధవారం సాయంత్రం 9:30 గంటలకు మీరు అందరూ భోజనాలు చేసి వచ్చేస్తే కరెక్ట్గా 12:30కి పంపించేస్తాను. కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అయ్యి మనం ఆరాధన చేసుకుని వాగ్దానాలు, ప్రార్థన, ఆశీర్వాదాలతో వెళ్ళిపోదాం. రాగలిగిన వారు రండి, రాలేని వారు ఇంటికాడ ప్రార్థన చేసుకోండి. ఏదైనా ఇబ్బంది, మాకు వెళ్ళలేము రాలేము అనుకున్నవారు రాగలిగితే అందరూ రండి. అలాగే 1వ తారీఖు ఉదయం 9:30కి ప్రారంభమై మొన్నట్లాగే తొందరగా 1:30కి ముగించేస్తాను. 1వ తారీఖు మీలో ఎవరైనా ముఖ్యమైన వారు, మీకు తెలిసిన వారు ఉంటే పిలవండి, మాకు తెలియజేయండి. ఎవరైనా ముఖ్యమైన వాళ్ళు ప్రభు అంటే ఇష్టం ఉంటే మేము కూడా వస్తామండి. ఎవరో సోదరాజుని 2-3 అడిగారట వస్తామని. అలాగా రమ్మనండి. ఎలాగో మనం 200 మందికి ఎక్కువ చేస్తున్నాము అంట. తప్పకుండా ఎవరైనా ఉంటే పిలవండి 1వ తారీఖు. అలాగే 1వ తారీఖు కార్యక్రమానికి మీరు ఏదైనా సాయం చేయాలనుకుంటే మన పిల్లలకు కానీ, నాకు కానీ, మరి అమ్మగారికి ఎవరికైనా అందించండి. ఆల్రెడీ కొంతమంది కొన్ని ఐటమ్స్ చేస్తున్నారు. ఇవి ఈ కార్యక్రమం వివరాలు. కొత్త సంవత్సరంలోకి తెల్లని వస్త్రాలతో ప్రవేశిద్దాం. హల్లెలూయా. కానుక సమర్పణ చేసుకుని ప్రార్థన ఆశీర్వాదాలతో వెళ్దాం. కట్టా శిరీష చేద్దాం. క్యాలెండర్స్ కూడా ఇంకా తీసుకొని వారు తీసుకోండి. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయ చేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయ చేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కనపరిచినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా. పరలోక రాజ్యములో చోటించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా.
శతకోటి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా యేసయ్యా 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 వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా యేసయ్యా 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 వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా హల్లెలూయా. మర్చిపోకండి 31st నైట్ కార్యక్రమాలు 1వ తారీఖు కార్యక్రమాలు ఈరోజు రాత్రి రేపు రాత్రి అలాగే వచ్చే వారం 4వ తారీఖు ప్రభు వల్ల ఈ కార్యక్రమాలన్నింటికీ సిద్ధపడండి. అయిపోయిందా? నెమ్మదిగా లేచి నిలబడదాం. శిరీష అనే వారికి ఆపరేషన్ జరిగింది, కుట్లు బ్లీడింగ్ అవుతున్నాయి, ప్రార్థించమన్నారు. ప్రేమగల తండ్రి తప్పకుండా ఆ బిడ్డకు మీరు ఆశీర్వాదం అనుగ్రహించి స్వస్థపరచమని, అలాగే నిన్నటి దినాలు ఎవరో యాక్సిడెంట్ అయిందన్నారు, ఆ పిల్లల గురించి కూడా ప్రార్థిస్తున్నాం, స్వస్థపరచండి. అలాగే బిడ్డలు ఇచ్చిన ప్రతి కానుక నూరంతలుగా వారికి ఫలము దయచేయమని, ప్రశస్తమైన వస్త్రాలతో ఇక మీదట మురికి చేసుకోకుండా పరిశుద్ధులుగా చివరి వరకు జీవించే కృప, మరలా నూతన సంవత్సర బల్లారాధనకి అద్భుతమైన కృపతో నడిపించమని, ప్రతి కార్యక్రమాన్ని అద్భుతంగా ఆశీర్వాదకరంగా నడిపించినందుకై నడిపించబోతున్నందుకై మీ నామానికి మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మన యేసుక్రీస్తు దీవెన కృప బిడ్డలందరికీ తోడయుండును గాక. ఆమేన్. జాగ్రత్తగా వెళ్ళండి.